108 అంబులెన్సుల్లో భారీ స్కామ్ అట. సాలరీలు మెయింటెనెన్స్ కలిపి ప్రతి నెల 7.5 కోట్లు గోల్మాల్. ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్ డౌన్. ఉద్యోగులకు 15-20 రోజులే డ్యూటీ, మిగిలిన రోజులకు జీతాలు ఎగబెడతారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ రిలీవర్ ఉన్నారు ఆఫ్ తీసుకోవాల్సిందంటూ హుకుం అట. మెయింటెనెన్స్ డబ్బుల్లోనూ గోల్మాలు. శాలరీ మెయింటెనెన్స్ కోసం ఒక్కో వాహనానికి ప్రభుత్వం 2 లక్షలు చెల్లింపు. అందులో 1 లక్ష అధికారుల జేబుల్లోకి అన్ని స్థాయిల అధికారులకు వాటాలు. మంత్రి కూతురి కనసన్నల్లోనే వ్యవహారం. ఎవరయ్యా? దామోదర్ రాజనరసింహ కూతురు ఉందా? మంత్రి కూతురు అంటే మరి ఎవరి కూతురు? వైద్య శాఖది మరి దామోదర్ రాజనరసింహ. మంచిగానే ఉంది కథ. 108లోకి వెళ్ళి మిగుతారట కోట్లు. 108లోకి వెళ్ళి మిగుతురా. ఆరోగ్యశ్రీ ఆరోగ్యం పుల్లుగుందంట ఆరోగ్యం అలా. సో ఇంతవరకు ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం రాసిండు? ఆరోగ్యశ్రీ సేవలు బందట. ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిచిపోన్న సేవలు. నిన్ననేమో బళ్ళు ఆగిపోయినాయి. ఇవాళనేమో హాస్పిటల్ ఆగిపోతున్నాయి. రేపేమో ఉద్యోగాలు ఆగిపోతాయి. ఆవులు రైతు బంధు ఆగిపోతుంది. అన్నీ ఆగిపోతాయి. లాస్ట్కి ఏం చేస్తారా? మమ్మల్ని చంపుతారా? కోసుకొని తింటారా? మా ఎదురామ రాజ్యం మేము ఇట్టే ఉంటాం. అమరావతి పులి మా లెక్క అయితే ఉంటుంది. చూడరా, ప్రైవేటు హాస్పిటల్కు 1400 కోట్లు బాకీ ఉంటారు. ఆయనకేం 10,000 కోట్లు, ఈయనకేం 1400 కోట్లు. 8 నెలలు ఎదురు చూసినా ఇవన్నీ ప్రభుత్వం. ఆగస్టు 31 సమ్మెకు వెళ్దామని అల్టిమేట్. నిరుద్యోగుల సమ్మె, దళితుల సమ్మె, ఇటు పోతే కాలేజీల సమ్మె, ఇవన్నీ హాస్పిటల్ సమ్మె. ఇక ఉండాలన్నా సావాలన్నారా మేము? మా రేవంత్ ఉండాలన్నా సావాలి. ఆశా వర్కర్ల సమ్మె కూడా జరిగింది. ఒక్కడన్నా మా అన్న వదిలిపెడుతున్నాడా? మరి మా అన్న అప్పు తెస్తుండు, లక్షల అప్పు అవుతుంది, పథకాలు ఇస్తున్నాడు, పైసలు ఇస్తున్నాడు. ఎటు పోతున్నారు రోజులు ఆ పైసలు? పాడుగాను దొంగ కాకులు ఉన్నాయి కాంగ్రెస్లో. ఆ దొంగ కాకులు ఎత్తుకపోతున్నాయి. ఎట్ట పోయినాయి పైసలు? మరి 1400 కోట్లు వెళ్ళామా? 35,100 కోట్ల అప్పు తెచ్చినాం. 35,100 కోట్ల అప్పు. ఎటు పోతున్నాడు? ఏ దేవుడు ఎత్తుకపోతున్నావు? ఏ దొంగ ఎత్తుకపోతున్నావు? ఇంకా 2 వారాలుగా స్పందించని సర్కారు. గత్యంతరం లేక ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి. అధికారికంగా ప్రకటించిన TANHA అట. రాష్ట్రంలో పేదోడికి కార్పొరేట్ వైద్యం ఆగిపోనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు ఏడాది కాలంగా పెండింగ్ బిల్లు చెల్లించకపోవడంతో సమ్మెకు వెళ్తున్నట్టు హాస్పిటల్ ప్రకటించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉచిత వైద్యం అందుతుందన్న. అమ్మో, ఇడ ఉందయ్యో 10 లక్షలు ఆరోగ్య బీమా. పేదోడికి ఇప్పుడు ఉన్న పథకమే పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే వైఎస్ రాజశేఖర్ లంగో దొంగో ఏదో కానీ ఒక మంచి పథకం, పేదోడికి ఉపయోగపడే పథకం తెచ్చినని కల్వకుంట్ల చంద్రుడు ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తే మా రేవంత్ అన్న అమరాబాద్ పులి కాబట్టి అది కాదు ఇంకోటి రా భయ్. 1,50,000 కోట్లు పుడతాయి మూసి ప్రచారాలకు. కానీ పేదోనికి మాత్రం 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం అమలు కాదు. తుప్పకాలు 1,400 కోట్లు మా కాడ దొరకవు. 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ దొరకవు. కానీ అదే ఒక కమిషన్ వచ్చే ప్రాజెక్టు. ఇది బ్యాంకు టు బ్యాంకు ట్రాన్స్ఫర్. ఎట్టొస్తాయి పైసలు? కమిషన్ వస్తే పథకాలు వస్తాయి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లో కమిషన్ రాదు, హాస్పిటల్ బిల్లులో కమిషన్ రాదు. అదే మూసి ప్రజలు 1,50,000 కోట్ల కమిషన్ బరాబర్ వస్తాయి. దానికి 30,000 కోట్లు వస్తాయి, 40,000 కోట్లు వస్తాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్కి వస్తాయి 30,000 కోట్లు. కానీ ఇట్లా పేదోని బతుకు మార్చడానికి, పేదోని ఆరోగ్యం కాపాడడానికి రావు. నయాతే మీరు ఏడుకన్నా ఊరి ఏం చేస్తారా? మనని చంపుతారా? కోసుకుంటారా? మీరు ఏం చేస్తారా? మా అన్న కూడా చెప్పారు. మా అన్న అమరావతి పులికి అంతే బరాబర్ లెక్క, తగ్గే ఉండదు. ఇంకో ఇటు పోతే కాలేజీలు అంట. ఈల బాధుడు ప్రైవేట్ కాలేజీల బంధు విరమించారు. 600 కోట్లు ఇచ్చారు. దీపావళికి మరో 600 కోట్లు రిలీజ్ అట. అవుతుందా? దీపావళి పండుగ కంట దీపాలు వెలిగిస్తారట. దీపావళి పండుగకు ఇది ఉన్నదేమన్నా నీకు రాదురే. తెలంగాణ రాష్ట్రంలో నీ గ్యారెంటీ ఇస్తానా? మా రేవంత్ అమరాబాద్ పులే
నల్లమల్ల అడవులకి తొక్కుంటూ వచ్చిండు, లాస్ట్కి మందిని తొక్కుతాడు. మా కాడ పైసలు లేవు, ఏం చేస్తారా మమ్మల్ని చంపుతారా? చెప్పులు వచ్చే దొంగరా మేము, గట్టిన చూస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఈడ పైసలు కావాలి, ఈడ పైసలు కావాలి, ఆ నిరుద్యోగుల పైలు కావాలి, అందరికి పైలు కావాలి. ఏం చేయమంటారు? అందుకే మా అన్న ఏం చేయడు, ఏం చేస్తారో చేసుకోరు మీరు అంతే. రేపు ఓట్ల నాడు చూపిస్తారు 5,000 ఇస్తాడు ఒకటి ఓడేది, టెన్షన్ లేదు ఓడేరా, మీ అంత మంచోళ్ళు దొరుకుతారు. ఇది చదివినా ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పింది, భారీగా ఖైదు రేటు పెరిగిపోయింది, హైదరాబాద్ని పట్టించుకునే వాడే లేడు. మరి మా అన్నది పడుచుకోడు, మా అన్న అమరాబాద్ పూలే. కాంగ్రెస్ కు ఓటు వేయాలంటే మన ఇల్లు మనం కూలగొట్టుకున్నట్లే. కాంగ్రెస్ నేతలు యూరియా బుక్కుతుర్రు, యూరియా బ్లాక్ మార్కెట్ దందా నడిపిస్తుర్రు. ఎమ్మెల్యే గన్మేన్ లారీ ఎరువులు అమ్ముకుండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామ్. ఏం తప్పు చెప్పిండా? మీరు ఎప్పుడు తప్పు చెప్పినా ఎప్పుడు రామన్న చెప్తాడు, హైదరాబాద్ ఆగమాగం చేసి పట్టించుకుంటలేరు. అది నిజమే కదా, 21 నెలకెళ్ళి చూస్తా ఉన్నాం కదా. పోనీ అది పక్కన పెట్టి ఇప్పుడు ఎరువుల యూరియా బస్తాలు అంటారు. యూరియా బస్తాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గనిమేళ్ళు అమ్ముతారు, అనుచరులు అమ్ముకుంటారు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ ఇంకోటి ఆయన అనుకో కాంగ్రెస్ లా, నీ ఇంటికే యూరియా వస్తాను, ఇంటికి నీ గడవ కాడికి వచ్చే వస్తుంది లారీ. ఇందిరామ రాజ్యం అది గట్టి ఉంటుంది. ల్యాండ్ అసలు లా అండ్ ఆర్డర్ అంటే మాకు తెలియదు. మా అన్న పట్టపగటి ఓటుకు నోటి కేసులో పట్టపగటి దొరికింది 5 లక్షలతో 50 లక్షల కట్టతోని. అంతకంటే మునగాల మీరు? ఆ రోజే ల్యాండ్ ఆర్డర్ వీగలి, ఇప్పుడు వీక్తాది. ఇంకేందా? తెలంగాణలో కుటీర పరిశ్రమగా డ్రగ్స్ అట తయారీకి హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. చెర్లపల్లిలో 12,000 డ్రగ్స్ దొరికింది, ఆ కోట్ల దొరికింది. ఓ స్కూల్లో తయారు చేస్తూ దొరికారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు రోడ్డు వెళ్ళలేదు? సామాజిక కార్యకర్త బక్కా చేస్తాను. ఎందుకంటే మీ అమరాబాద్ పూల్లో ఇప్పుడు బీఆర్ఎస్ తోని పోతే, కాంగ్రెస్ తోని పోతే, బీజేపీతో పోతే లోపల అన్ని పార్టీలు ఒకటే గడిచారన్న, అందరూ ఒకటే. ఆల్ ఇన్ వన్ అన్నమాట, ఆల్ ఇన్ వన్ బుక్ ఉంటుందిగా, అట్లుంటే రాజకీయ నాయకుల లెక్క. అబ్బో ఇంకేనా? అష్టే వంకర్లతో 666 సొంత భూములకు మేలు జరిగేలా రేవంత్ రెడ్డి రూట్ మార్చేశాడు. ఇది పాయింట్. 666 అష్టే వంకర్లు తిరిగింది. యాచారం, వికారాబాదు, గట్టుప్పల, మునుగోడు ఎంత అలైన్మెంట్ చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల కోసం, వాళ్ళ పార్టీ నాయకుల కోసం, తిరుపతి అన్న కోసం, కొండలన్న కోసం, వాళ్ళ వెనకంగా తిరిగి అనుచరులు అని చెప్పుకునే బ్రోకర్ గాన్ల భూములు కాపాడడం కోసం పేదోళ్ళ భూములు మింగుతావురు. అందుకే మన నాగుపాందినట్టు మెలికలు తిరిగిపోయింది 666 అలైన్మెంట్. సోషల్ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉంది. కేసీఆర్ తెచ్చిన అలైన్మెంట్ కు రేవంత్ రెడ్డి అలైన్మెంట్ కు 5 కిలోమీటర్ల తేడా ఉంది. మా ఊరు పక్కనే పోతానని చెప్పిన కానీ ఆల్రెడీ 100 కిలోమీటర్ దూరం నుంచి లెక్క. ఇందిరామ్మ రాజ్యంలో పేదోళ్ళ భూములు గుంజుకోవడానికి బలిచిన ఇంకా ట్విస్ట్ చేయకూడదు. ఇప్పుడు నీకు 100 ఎకరాలు ఉంది, నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్వి సపోజ్ అనుకో. ఇంతకుముందుకు 666 నీ శిలక ముందరంగా పోయింది, నువ్వు అవుటర్కు బయట ఉన్నావు. ఇప్పుడు ఏమైందంటే నీ శిలకను లోపలేసి, నీ భూమి లోపలేసి 666 జరిపారు. ఎందుకంటే రేపు నీ భూమి విలువ పెరగాలిగా. 666 లోపల నా భూమి ఉందని రేపు చెప్తాడు. అందుకోసం 666 అలైన్మెంట్ మార్చారు. 66 అంకలు తిప్పిరా, తప్పేందే? అమరాబాద్ కూలి నదుడు పచ్చని పోవాలని నాశనం చేస్తుండు. ఊరికి ఊరే బతుకుతున్న దయచేసి పాత అలైన్మెంట్ మార్చొద్దని ధర్నాలు జరుగుతున్నాయి. సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. అలైన్మెంట్ మార్పుపై విచారణ చేపట్టాలి, సమస్య పరిష్కరించే వరకు పోరాడతాం. సర్కారు అల్టిమేటం జారీ చేసిన హరీష్ రావును కలిసిన 666 భూ బాధితులు. అది పాయింట్. 666 భూ బాధితులు పోయి హరీష్ రావు గారు కలిస్తే ఆయన వాళ్ళ ఆవేదన మొత్తం తన భాషలో చెప్పింది అంతే. రేవంత్ తన తోపు దమ్ముంటే ఆపు కొడుక్క కొండలన్న నిన్నమన్న కాల కొనండగానే 100-200 ఎకరాలు గట్టుకాయ యాచారం కాయ గట్టు కిందికాయ కొనండగా ఆ భూమి కూడా నాకు మిగులుతుందట. ఇలా నాకు వచ్చింది సమాచారం జర్రా కొంచెమే. రేవంత్ అన్న బాగా ఎదురొచ్చు భూములు పోతానని. ఇంకేందా
రాష్ట్రం అంతా ఎల్ఈడి దీపాలు వీధి దీపాలు పెట్టాలట. ఈ జోలు చెప్పకరి రేవంత్ అన్న ఎలుగుతా అండి, ఎల్ఈడి దీపాలు పెడతాడట. చూసుకోరిగా కొడంగల్లో సీఎం రేవంత్ ఇంటి ముట్టడి జరిగిందట. ఎందుకు పోని ఇంటి ముందు అంగన్వాడీలు ఆందోళన చేశాడ. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడ. అందరూ మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు, సమస్యలు పరిష్కరించని డిమాండ్. అదుపులోకి తీసుకున్న పోని అమరాబాద్ పులి ఇంటికి పోయినా అమరాబాద్ పులి ఇల్లు ముట్టడి చేసినట్టునా. రేవంత్ నా తోపు దమ్ముంచే ఆపు ముచ్చట గడ్డ ఉంది. ఇల్లు ముట్టడి చేసాడ, మరి చేస్తారు బరాబర్ చేస్తారు. ఎందుకు చేయరు? అమరాబాద్ పులే రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటారంట. మరి అది అంగన్వాడీ పైలు అంటే అదే అది కావాలి ఇచ్చేది బిల్లు పెండింగ్ ఉండి ఇచ్చేసాయి ఊకోరు మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు అమరాబాద్ కొడంగల్ వేరు కదా, రేపో మాపో కొండాడిపల్లి అమరాబాద్ కూడా పోతారు. ఇష్టం మళ్ళీ అప్పుడు అమరాబాద్ పులి అనలేవు. మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ ఫుల్ ఎగురు పెడుతుంది మహబూబ్ నగర్లో, అందుకే ఇంటి మీద వేరు. ఇంకా చెప్పుకోరు ఇక మహబూబ్ నగర్ అని.